దీని అమ్మ ఇది ఏందో ఏమో పొద్దుండేసి న్యూస్ చదువుదామంటే ఈ న్యూస్ పేపర్లో ఒక్క మంచి వార్త కూడా రాయరాయ ఇదేమో గిట్లుంటే గా సినిమా పరిస్థితి ఏమో గట్లుండే ఆ పవన్ కళ్యాణ్ సార్ ఏమో కొట్లాడతాడు గా శ్రీరెడ్డి మేడం ఏమో తిడుతుంది ఒకటే పీకులాట నువ్వు గట్ల అంటే నువ్వు గిట్లా నేను గిట్లా అంటే నువ్వు గట్లా అని ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకోబట్టింది రోడ్ల మీద ఉన్న దుమ్ము వీళ్ళ మీద పడ్డది చాలక ఆగో గిల్ సిగ్గుశరం విడిసి నువ్వు టూ అంటే నువ్వు టూ అంటే నువ్వు టూ అంటే ఒక్కరికొక్కరు తిట్టుకోబట్టిరి అవును గీ ముచ్చట్లు బాగానే ఉన్నాయి కానీ ఇన్నికే వీళ్ళని గీళ్ళు తిట్టుకోకుండా మీ అన్న గట్ల తమ్ముడు ఇట్లా అంటోడని వాళ్ళ అమ్మ నాయన మీద పడబట్టిరు ఇల్లు కీళ్ళకు పోయే కాలం ఏమొచ్చిందో గరీబోనికి గంజిపోయిరా అంటే బెంజ్లో తీసుకొస్తా అన్నాడంట అంబాని నీ ఎట్ట అంటోడు అగో పవన్ కళ్యాణ్ అంటే మన పైల్వాన్ అనుకుంటారా కాదు ఒక మంచి సినిమా ఆర్టిస్ట్ సార్ ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లుంటుంది తెలుసా మస్తు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అవును గట్లంటే ఆయన సార్ వాళ్ళ తల్లిని ఇన్సల్ట్ చేస్తే ఎవరన్నా వదులుతారా సారే కాదు మనం కూడా వదలము ఇగో ఫ్యాన్సే సపోర్ట్ చేయడం కాదు పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ కుటుంబ సభ్యులు చిరంజీవి సారు నాగబాబు సారు అల్లు అరవింద్ సారు వీళ్ళందరూ కూడా మేము సపోర్ట్ ఉన్నాం తమ్మి అని మస్తు ధైర్యం చెప్తున్నారంట పవన్ కళ్యాణ్ సార్కి అగో చెప్పుడే కాదు ఫిలిం ఛాంబర్కి వచ్చి పెద్ద పోరాటం చేస్తున్నారు ఏం పోరాటమో తెలుసా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు అగో అగో ఆగండి అన్న ఇక్కడితోనే అయిపోయింది అనుకుంటారా మీరు ఇంకా మస్తుంది ముచ్చట చెప్తాను ఆగుర్రి ఇగో కథ ఇంకా కంచికే చేరలేదు చెప్తాను ఆగుర్రి పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ ఎండని కూడా చూడకుండా వచ్చి ఫిలిం ఛాంబర్ దగ్గర ధర్నా చేస్తున్నారు పవన్ సార్కి సపోర్ట్ ఇస్తున్నారు ఇగో మన పవన్ కళ్యాణ్ సార్ ఊరుకున్నాడు అనుకుంటురా ఇలా సపోర్ట్ చూసి మస్తు రెచ్చిపోయిండు ఇగో గా సిరెడ్డి లేదా మా నాన్నలే గిట్లా ఏరు గామెకి వెనక సపోర్ట్ ఇచ్చేటోళ్ళందరినీ ఉత్కి ఆరేస్తుండబ్బా ఇగో భూకంపం వస్తే భూమి ఎట్లా ఉంటుందో గట్లా ఫిలిం ఛాంబర్ అంతా గడగడగడ వణికింది ఇగో పవన్ కళ్యాణ్ మజాక గా సిరెడ్డి గట్లా తిట్టినందుకే వచ్చి ఫిలిం ఛాంబర్లో ఒక దళలేపిండు గా సిరెడ్డికి సపోర్ట్ ఇచ్చిన చూడు గాలి గా శర్మ వర్మ గాలనే కాదు గామెకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళందరినీ పొడిచి పెట్టిండు నోటికి వచ్చినట్టు మాట్లాడిండు పొలిటికల్ లీడర్స్ ని కూడా పవన్ సార్ మెగా ఫ్యామిలీ సపోర్ట్ చూసి ఎంత ఎగిరిండో దానికి 2 ఇంతలు 3 ఇంతలు మస్తు ఎగిరి కదా ఫ్యాన్స్ ఏబిఎన్ ఛానల్ ఉంది కదా TV9 ఛానల్ ఉంది కదా వీళ్ళని గో బ్యాక్ అని వీళ్ళనే కాదు ఇంకా అక్కడ వచ్చిన వేరే ఛానల్ వాళ్ళందరినీ తరిమి కొట్టిర్రు కార్ అద్దాల వల్ల కొట్టిర్రు రాళ్ళతో కొట్టిండ్రు మన పవన్ సార్ ఫ్యాన్స్ ఇగో ఇంత గడబడైతుంటే మన తెలంగాణ సర్కార్ ఊరుకుంటుంది అనుకుంటున్నారా అంటే పిల్లానికి కోపం కొట్టొద్దంటే మొగనికి కోపం అన్నట్టు ఇగో మన సర్కార్కి ఏం చేయాలన్న సమజ్గాక పోలీసులను పంపిర్రు గా శాస్త్రం ఉంది కదా పాము చావాలి కట్టి ఇరగొద్దు అన్నట్టుగా అనలో కెమెరాలు ఇరగొద్దు వాళ్ళని కొట్టొద్దు గా పవన్ సార్ చేసే గడబడు పబ్లిక్ తెలియవద్దు అన్నట్టే ఉంది ఎవరము హాయ్ ఇట్స్ మీ మాధవీలత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి హాయ్ హలో దిస్ ఈజ్ ఫనీ కౌలూరి పబ్లిక్ టాక్ టీవీ నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను అసలు ఇంటర్వ్యూలు కానీ తర్వాత ఇందులో కొత్త కామెడీ షోలు వస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ప్రతి ఒక్కరు మీరు చూడండి 10 మంది చూపించండి ఆ 10 మంది చూపిస్తారు పబ్లిక్ టాక్ Tell me pretty lies, look me in the face